పెట్రోల్ వాడకం తగ్గించండి, ప్రజా రవాణా ఉపయోగించండి, బంగారు ఆభరణాలు కొనొద్దు, ఈవీ వెహికల్స్ వాడండి, విదేశీ ప్రయాణాలు వద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆయిల్ ఫుడ్స్ తినొద్దు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ బహిరంగ సభలో దేశ ప్రజలకు భారీ సందేశం ఇచ్చారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే ధ్యేయమన్నారు నరేంద్ర మోదీ. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటే బీజేపీ టార్గెట్ ఏంటో చెప్పేశారు. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్. హెచ్ఐసిసి మీటింగ్ లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకుండానే సరదాగా సెటైర్ వేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, ఇప్పుడు రాజకీయాల గురించి కాకుండా అభివృద్ధి కోసం మాట్లాడాలి అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి చాలా విజ్ఞప్తులు కేంద్రం దగ్గర ఉన్నాయని, 2-3 గంటలు తెలంగాణపై ఫోకస్ చేయాలని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. రాజకీయాల గురించి రేవంత్ మాట్లాడటం లేదన్నారని, తాను కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదని అన్నారు. మన్మోహన్ సింగ్ లా నిధులు ఇవ్వాలి అంటే తెలంగాణకు ఇప్పుడు సగం నిధులే ఇచ్చేవాళ్ళం కాదు అన్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.